నమస్తే. నేను మీ సూర్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ గవర్నమెంట్ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. అదే స్త్రీ శక్తి పథకం. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకి ఫ్రీ బస్ అనేటువంటిది అందుబాటులో తీసుకురానుంది. ఏంటి ఫ్రీ బస్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అనేటువంటి వాళ్ళు ఒక చోట నుంచి వేరే చోటికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చోటకైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ బస్సుల్లో. కేవలం పల్లె వెలుగుకే పరిమితం కాకుండా 5 రకాలు ఈవెన్ ఎక్స్‌ప్రెసెస్‌లో కూడా ఈ పథకాన్ని అమలు చేయడం అనేటువంటిది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. సుమారుగా ప్రతిరోజు కూడా 26.95 లక్షల మందికి ఈ పథకం లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా 5 రకాల బస్సుల్లో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకి 800 నుంచి రూ. 1000 వరకు కూడా ఆదా అవుతుందనేటువంటిది ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు. అయితే ఈ పథకం వలన సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి 1942 కోట్ల రూపాయలు భారం పడుతుందనేటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క. అయితే ఈ స్కీమ్ అనేటువంటిది ఆల్రెడీ పంజాబ్‌లోని, కర్ణాటక మరియు తెలంగాణలో మరియు ఢిల్లీలో కూడా అమలవుతుంది. అయితే మనం చూసాం, తెలంగాణ, కర్ణాటకలో చాలా వీడియోస్ అనేటువంటి సర్క్యులేట్ అయ్యాయి. అక్కడ సరైన సమయంలో బస్సెస్ లేకపోవడము, బస్సెస్ ఫెసిలిటీస్ లేకపోవడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆటో నడిపేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే బస్సెస్ అనేటువంటివి ఫ్రీగా మహిళలకు ఇవ్వడం జరుగుతుందో, ఈ ఆటోలో ట్రావెల్ చేసేటువంటి వారి సంఖ్య తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో కానీ ప్రభుత్వం ఏమంటుందనంటే, ఈ పథకాన్ని అమలు చేసే ముందే ఖచ్చితంగా ఈ ఆటో వాళ్ళకు కూడా న్యాయం చేస్తాము, వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్తుంది. అయితే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత వాటి యొక్క గైడ్లైన్స్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏంటి, అదేవిధంగా దానివల్ల జరిగినటువంటి మంచి ఏంటి, అదేవిధంగా ఈ పథకం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటో అనేటువంటిది ఈ పథకం అమలయ్యాక మరొక వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ.